బెంగళూరు సిటీలో ఇంత టైంలో ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? బెంగళూరు అని పేరు వింటానే గుర్తొచ్చే కెఫే ఏదైనా ఉంది అంటే అది రామేశ్వరం కెఫేనే అనమాట. నా నిజం చెప్తానన్నా, బెంగళూరులో ఎన్ని సిగ్నల్ ఉన్నాయో ఎన్ని చూసినానో 2 దినాలకి. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ ఎక్కినామంటే ఒక ఊరు మారిపోతుంది కథ. నైట్ వ్యూ ఆఫ్ బెంగళూరు ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ చూడండి, 12:30 అవుతుంది. 12:30. ఓకే, మస్ట్ బి హెల్మెట్ అనమాట. హెల్మెట్ లేకపోతే మా ఏ టైంలో అయినా ఫైన్ వేస్తాం. 900 ఫైన్. ఒకటి ఎవడన్నా కొత్తగా వచ్చి బెంగళూరులో దిగాడు అంటే వాడు ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ తీసేయాలి. లేకపోతే వాడికి కనపడు గూగుల్ మ్యాప్లోనే. ఎంత పోతాడో తీసేసి పోతాడు, అంటే పోతాడు. మళ్ళీ పగులు ఎంత ట్రాఫిక్ ఉంటుందో నైట్ అంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చాము ఎగ్జాక్ట్గా మనం. నా నిజం చెప్తానన్నా, బెంగళూరులో ఎన్ని సిగ్నల్ ఉన్నాయో ఎన్ని చూసినానో 2 దినాలకి. ఎన్ని తెలిసినా 1 కాదు 2 కాదనా, కరెక్ట్గా 100 మీటర్లకు ఒకటి 100 మీటర్లకు ఒకటి ఉంటుందనా. ఇది రెడ్ సిగ్నల్. మనము ఖచ్చితంగా ఈ నుంచి 200 కిలోమీటర్లు పోవాలంటే మినిమము మనము ఒక 100 సిగ్నల్ చూస్తామన్నా. సత్యంగా మీరు ఏమని అనుకున్నా, నిజం నాదే. చూడండి, అది ఎన్ని నిమిషాలు తెలిసిన, అది కూడా ఎన్ని నిమిషాలు ఒకటి 120 సెకండ్ల. 120. ఏడబడితే ఆడ టన్నెళ్ళు ఉంటాయి, ఏడబడితే ఆడ బ్రిడ్జీలు ఉంటాయి. మనము చక్కగా దీనిలో చూసుకోవాలా. ముందుగానే మనం ఎట పోవాలా అని మనకు తెలియకపోయినా దీనిలో మనం చూసుకొని తర్వాత మనము బండి ఎత్తుకొని ముందుకు పోవాలా. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ ఎక్కినామంటే ఒక ఊరు మారిపోతుంది కథ. అంతే కదప్పా. చూడు సిగ్నల్, చూడు ఎన్ని ఉంటాయి చూసినావా. బెల ఉంది ఇది. మీకు లవర్ ఉంటే కొని మీ లవర్కి ఇది. వన్ ఆఫ్ ది డెస్టినేషన్ ప్లేస్ ఇన్ బెంగళూరు, దట్ ఈస్ ద రామేశ్వరం కెఫే. మన పక్కనే ఉన్న దాటకుండా ముందుకెందుకు వెళ్తున్నామంటే ఇక్కడ రోడ్లు అనేవి ఎలా పడితే అలా దాటకూడదు. ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే ఫైన్లు అయితే అదిరిపోతాయి. కెఫే నుంచి దగ్గర 50 మీటర్స్ ముందుకొచ్చి యూటర్న్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రామేశ్వరం కెఫేని వీడియోలో తప్ప రియల్ గా చూసింది లేదు. ఫస్ట్ టైం అయితే ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను మీతో పాటు నేను కూడా. రామేశ్వరం కెఫే నైట్ 2 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే మస్ట్ బి విజిట్ చేయండి. దాన్ని చూస్తా అంటేనే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది నాకు. దిస్ ఈజ్ నాట్ లుక్ లైక్ ఏ కెఫే, దిస్ ఈజ్ ఏ లైక్ ఏ టెంపుల్. మనం కెఫేలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో అయితే టీ ఆర్ కాఫీ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నార్మల్ టీ దొరకదు, మసాలా టీ ఓన్లీ. ఇక్కడంతా ఓపెన్ కిచెన్ అనమాట. ఏది చేసినా మన కళ్ళ ముందరే చేయాలి. ప్రతి ఒక్కటి హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా చూడండి ఒక్కసారి. ఇక్కడ జనాలకి టైమింగ్ కి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. ఇక నేనైతే ఒక గీ పొడి మసాలా బిల్లు తీసుకొని అయితే వెళ్ళాను అనమాట. బ్రో, टोकन नंबर 8 नंबर डिस्प्ले होता है. బిల్లు తీసుకొని మీ టోకన్ నెంబర్ 8 టీవీలో డిస్ప్లే అయిన తర్వాత రండి అని చెప్పారు. ఆ దోశ కాస్ట్ నాకైతే 130 రూపీస్ పడింది. వీళ్ళు వాడుతున్న 1 లీటర్ ఆఫ్ గీ కాస్ట్ 680 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ 8 దోశలకి ½ లీటర్ ఆఫ్ గీని అయితే యూజ్ చేశారు. నేనేం బిల్డప్ చేయటం లేదు, విజువల్ గా మీరే చూసి చెప్పండి. దీని యాంబియన్స్ ఎన్నిసార్లు చూసినా నాకైతే మైండ్ బ్లోయింగ్. అండ్ అలాగే సిట్టింగ్ యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సీటింగ్ ఉంది అండ్ అలాగే స్టాండింగ్ కూడా ఉంది. ఇక్కడ మా ఓడైతే మసాలా టీ టేస్ట్ చేస్తాడు. చాలా అంటే చాలా బాగుందంటే, కానీ కొంచెం ఘాటుగా ఉందంట. ఎందుకు అంటే అది మసాలా టీ కాబట్టి. ఇంకా ఫైనల్ గా మన టోకన్ నెంబర్ అయితే డిస్ప్లే అయింది. ఇంకా నేరుగా వెళ్ళి లైన్ లో అయితే నిలబడుకున్నాను. మన దోశ అయితే రెడీ చేసి మన చేతికి అయితే ఇచ్చేసారు. ఇప్పటి వరకు ఎన్నో దోశలు తిన్నాను, కానీ ఫస్ట్ టైం ఇంత కాస్ట్ పెట్టి దోశలు అయితే ట్రై చేస్తున్నాను. లోపలంతా ఫుల్ గా పొడి వేసి అండ్ అలాగే మసాలా పెట్టి ఇచ్చారు. చూడండి, దోశని అలా ప్రెస్ చేస్తా అంటే ఎంత గీ వస్తుందో బయటికి. మీరేమంటారో తెలియదు, కానీ నాకైతే వర్త్ అనే చెప్తాను. దోశకి వైట్ చట్నీ, రెడ్ చట్నీ అండ్ అలాగే సాంబార్ కూడా ఇచ్చారు. వేడివేడిగా ఉన్న మసాలా దోశ నీట్గా తుంచుకొని ఆ వైట్ చట్నీ అండ్ అలాగే రెడ్ చట్నీలో అందుకొని తింటూ ఉంటే ఉంది మావా. ఫస్ట్ తిన్నప్పుడు మసాలా మిస్ అయిందని మళ్ళీ మసాలా పెట్టుకొని మళ్ళీ అద్దుకొని తింటున్నాను. నాకైతే భలే అనిపిస్తుంది టేస్ట్ అయితే. నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు, నా హార్ట్ఫుల్ గా చెప్తాను. నాకైతే భయంకరంగా నచ్చింది. రామేశ్వరం కెఫే నైట్ 2 వరకు ఉంటుంది అన్నారు, కానీ 1 లైట్స్ ఆఫ్ చేశారు. 2 వరకు సర్వింగ్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా నైట్ టైం విజిట్ చేయాలంటే మస్ట్ బి విజిట్ చేయండి. నైట్ 2 వరకు సర్వింగ్ ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. కాస్ట్ చూసి భయపడకండి, టేస్ట్ కూడా ఆ మాత్రమే ఉంటుంది. సరే, మళ్ళీ వస్తా. బాయ్.